పశ్చాత్తాపంలోనికి రావాలి. నీ పాపము నువ్వు చేసేవన్న సంగతి నీకు తెలుసు, తెలియకుండా ఉండిద్దా? ఎవరి పాపమో నీకు తెలుసు, నాకు తెలియకపోవచ్చు, కానీ నీ పాపాలు పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా పాపాలు మీకు తెలియకపోవచ్చు, కానీ మనందరి పాపాలు ఎవరికి తెలుసు? చెప్పండి, మనందరి పాపాలు ఎవరికి తెలుసు? అక్కడ అన్నాడు ఆయన, ఒక ఆయన చూస్తున్నాడు తలుపు తీసి. నీ బ్రతుకంతా, మన బ్రతుకంతా ఆయనకు తెలుసు, మన చరిత్ర తెలుసు ఆయనకి. నువ్వు తల్లి గర్భంలో పడిన మొదలుకొని నీ హిస్టరీ అంతా ఆయనకు తెలుసు. ఆయన చూస్తున్నాడు, ఆయనకు తెలుసు కాబట్టి, ఆయన చూస్తున్నాడు కాబట్టి. అయితే ఆయనకు తెలుసు, అలాగే నా పాపము నాకు తెలుసు, నీ పాపము నీకు తెలిసింది. ఏ రోజు ఏ అబద్ధం ఆడావో, ఏ రోజు